ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి అవకాశం వచ్చినందుకు విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డిసెంబర్ 7, 2023 నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో ఈ వేదిక మీదనే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి 11 నెలలు పూర్తయిన సందర్భంగా మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నవంబర్ 14 బాలల దినోత్సవం నుంచి డిసెంబర్ 9, 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొదటి సంవత్సర అభివృద్ధి కార్యక్రమాల ఉత్సవాలను ఏర్పాటు చేద్దామని వారు చేసిన సూచనకు ఈరోజు ఈ బాలల దినోత్సవాన్ని తెలంగాణ పునర్నిర్మాణంలో మీరే భాగస్వాములై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దబోయే ఈ బాలికలతో ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపినందుకు మా మంత్రివర్గ సహచరులందరికీ మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వేదిక మీద సహచర మంత్రివర్గ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, చీఫ్ సెక్రటరీ గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, వేలాది మంది తెలంగాణల నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు, వాళ్ళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొదటి సంవత్సర ఉత్సవ కార్యక్రమాలు అద్భుతంగా ప్రారంభమై దేశానికే ఆదర్శంగా నిలబడుతున్నందుకు వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఆనాడు దేశ స్వతంత్రం 15 ఆగస్టు 1947 నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలి అంటే విద్య ఒక్కటే పరిష్కారం అని ఆనాడు ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ దేశంలో ఐఐటి, ఐఐఎం ఇలాంటి విద్యా సంస్థల్ని, ఎన్నో యూనివర్సిటీలను చిన్న చిన్న మారుమూల ప్రాంతాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఈనాడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ పీజీలు, పిహెచ్డీలు చదవడమే కాకుండా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా రాణించి ఐటీ రంగంలో నిష్ణాతులుగా ఈ ప్రపంచానికి సేవలు అందించే విధంగా భారతదేశం యొక్క విద్య వ్యాప్తి చెందింది అంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులు. ఆ పునాదులే ఈరోజు ఈ లక్షలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే పేదలకు విద్యను అందించాలి అని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి వాడికి విద్యను ఒక హక్కుగా చట్టం చేసి ఈరోజు మన అందరినీ అభివృద్ధి పదం వైపు నడిపే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయాలు తీసుకున్నారు. వారిద్దరిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో విద్యా నిర్లక్ష్యానికి గురైంది. మారుమూల ప్రాంతాలలో పాఠశాలలు బంద్ అయినాయి. గత 10 సంవత్సరాలలో 5,000కు పైగా పాఠశాలలు మూతబడి సింగిల్ టీచర్ పాఠశాలలు మూతబడడం వల్ల పేదవాళ్ళ పిల్లలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు విద్యకు దూరమయ్యి వ్యవసాయ పనులకు వెళ్ళే సందర్భంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి
తక్షణమే మేమందరం ఆలోచన చేసి విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రిగా విద్యాశాఖకు సంబంధించిన సమస్యల్ని ఒకటొకటి పరిష్కరించడమే కాకుండా మొన్న జరిగిన బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 7% పైగా విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది.